వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక అమాయకురాలు ప్రాణం తీశారు. ఎస్, మీరు వింటుంది నిజమే. తన భర్త తన అత్త కలిసి తలకు రాసుకొని ఒక ఆయిల్ తాగించి కొట్టి మరీ చంపేశారు. మీ అమ్మాయి చివరగా మీకు ఫోన్ చేసి ఏం మాట్లాడారండి? అల్లారు ముద్దుగా పెంచుకున్న తన తల్లిదండ్రులకి క్షోభ మిగిల్చాడు. 18 లక్షల రూపాయలు కట్నం ఇచ్చి 10 తులాల బంగారం పెట్టి తన చిట్టి తల్లిని అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు ఆ తల్లిదండ్రులు. ఆఖరికి వాళ్ళకి మిగిలింది ఏంటి? శోభ మాత్రమే మిగిలింది. అతని పేరు రాజశేఖర్, ఆమె పేరు ఢిల్లీశ్వరి. ఢిల్లీశ్వరికి ఒక పూట అన్నం కూడా పెట్టేవారు కదట. నరక యాతన చూపించి మరీ చంపేశారు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య కలిపి ఇంత నరకం ఎందుకు చూపించారు? అసలు ఏం జరిగింది? ఇంత నరకయాతన చూపించి చంపాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి మనం కూడా తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది అనేది. వాళ్ళ మదర్ అయితే ఉన్నారండి. ఆవిడ దుఃఖాన్ని చూసి ఎవరికైనా సరే మనసు కరగాల్సిందే. ఒకసారి అమ్మా చెప్పండి అమ్మా, అసలు మీ కూతురికి ఎంత అన్యాయం జరిగింది, అసలు ఆవిడ ఎంత దుర్మార్గుడు అని చెప్పేసి మీరు ఎందుకు ముందు గ్రహించలేకపోయారు? ఆయన మంచోళ్ళు అని నా మూగుడు చెయ్యట్టుకొని అన్నయ్య నీ కూతురు నెయ్యనే తాట కొట్టింది నాయన. నా పేరు నాయన, నా ఏరుకైతే మంచిదో అని ఇచ్చేసినాడు నాయన. అది మంచిదో ఎవరికొద్దరు కానీ కోత బాబాతో కృష్ణ నీకే తెలుసు. నేను పొసెక్కడానికి వెళ్తే అన్నయ్య నీ కూతురు నీ అన్నదని ఇచ్చేసినాడు నాయన. అది ఊర్లో పూల పుట్టేసింది నాయన. నా కూతురు పేక మీదకి నాకు 10ప్పుడు ఫోన్ వచ్చింది నాయన. ఆ స్వామికాయలు ఫోన్ చేయొచ్చు ఆంటీ బేగ అంకులు పంపించంతే. అమ్మ ఎక్కడెక్కడ అన్నాడా, నేను తోలుతానా, నేను పొలంకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంత అన్యాయం జరిగింది మీ కూతురికి. ఏ రోజైనా అమ్మ నాకు ఇలా బాధ పెడుతున్నారు, అమ్మ నన్ను కొడుతున్నారు, అమ్మ నన్ను నిన్ను మాట్లాడుతున్నారు, అమ్మ నాకు ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, చంపేస్తారమ్మా, ఏ రోజైనా మీకు మనసు విప్పి ఆవిడ మీకు చెప్పుకున్నారా? చెప్పిందమ్మా. ఏం చెప్పారమ్మా? మా అత్త నన్ను గొప్ప టార్చర్ పెట్టేస్తుందమ్మా. అమ్మ ఏదో కోపం కాలుతో తన్నుతుందమ్మా. తన్నిందమ్మా. ఎందుకమ్మ తోపలు కాస్తాను పోలేయమ్మా. అమ్మ నాన్న అత్తడు వెళ్ళిపోయాయమ్మా ఆయన అంటే. అమ్మ నాన్న తోలకమ్మా మళ్ళీ ముగుడు బెల్లం ఎక్కడ ఇరిగిపోతామేటో, మళ్ళీ ఎక్కడ నన్ను ఇక్కడ ఉగ్గెత్తడేటో అని కూతురు లేదులేమ్మా ఈవేళ చెప్పి రేపు మళ్ళీ మంచిగా ఉండమేటమ్మా అనేసి కూతురు. అమ్మ మా అత్త ఈరోజు అన్నం వేసుకుంటే అన్నము మగోడు 3 పూటలు తింటావు, 2 పూటలు 1 పూట అన్నం తిని 2 పూటలు టిఫిన్ చెయ్యి అంటుందమ్మ. ఓలమ్మో సంసారం ఉందనేసి ఇచ్చినాని ఆకలికి కడుపు చంపేస్తుంది అమ్మో అనేసి అంటే కూతురు మాంసారకానికి ఒక నీళ్ళు తాగేసి తర్వాత ఇంత టిఫిన్ తినేది. అమ్మ మనకి ఏటమ్మ కరువే తగ్గుద్దమ్మా. మరొక ఇల్లు తుడుచుకుంటాను, మరొక సాలు తుడుచుకుంటాను. అమ్మ నేను పెంచుకుంటామమ్మ వెళ్ళిపోయాయమ్మ అంటే. అమ్మ నేను అక్కడికైతే రాను, మనం దబ్బు పోస్తున్నామమ్మ, నేను రానమ్మా, ఇక్కడే వంతానమ్మ అన్నది. అలాగ టార్చర్ పెడుతుంటే ఒకరోజు ఏడ్చేసింది. అమ్మ నీ కూతురు వచ్చి తీసుకెళ్ళండి, మేము దీంతో బాధపడలేకపోతాం. అప్పటికి 3 మాసాలు కడుపుదాయి నా కూతురు. 3 మాసాలు కడుపుదాన్ని వెళ్ళాము, తగువయ్యింది, గట్టి గొల్లెట్టారు, తీసుకొని వెళ్ళిపోయినారు. పిల్లడు పుట్టిన దాకా నా కూతురిని పంపించలేదు. పిల్లడికి 5వ నెల వచ్చింది, అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళింది. అయ్యా పిల్లడు పుట్టినాడు, పిల్లడు ఇన్ని చేసినాము, బార్సాలు చేసినాము, అన్నిటికి వచ్చింది వెళ్ళింది. ఆ రోజు కూడా మా అల్లుడు మా ఈయనంటే అక్కడ మంచినీళ్ళు తాగలేదు. అల్లుడు కదా అత్తరింటికి వస్తాడని లేదు. నేను ఏదో నాకు కలిగింది పెడితే ముందు నాకు కూతురు తినిపెట్టాడు, తిన్నాడు. మందిట్టారు అంటే మీరు ఏదైనా కలిపేస్తారని భయపడ్డా? అలాగే ఏటమ్మా ఢిల్లీశ్రీ మా అల్లుడు నీకు ముందు తినమంటే తర్వాత ఆడు తిన్నాడు అనుకొని నేను అన్నాను. అంతే అమ్మ వాళ్ళ అమ్మల చేత కదా అలక్కాలు అనుకోండి పోలేదులే అమ్మ అనేసింది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే పండక్కి అల్లుడు కూతుర్ని ఎప్పుడైనా సరే మీరు పిలిచేటప్పుడు ఇంటికి వచ్చాడా? రాలేదు. ఒక్కరోజు కూడా పెళ్ళైన తర్వాత ఒక్కరోజు కూడా రాలేదు. మీరు అడగలేదా, బాబు మేము పెళ్ళైన తర్వాత నుంచి మేము పిలుస్తున్నాం కదా పండక్కి, అల్లుడుగా నువ్వు ఎందుకు రావట్లేదు అని అడగలేదా? ఫోన్ కూడా ఎత్తడు. మా ఫోన్ చూసి అతడు చూసి ఢిల్లు మీ నాన్న ఏనుకో ఫోన్ చేసినాడు అని చెప్పేసాడట. పండుగకి అయితే పిలుపుకి వెళ్ళాడు. మామూలుగా దసరాలకి ఇలాంటి వీటికైతే ఫోన్ చేసేవాళ్ళము. చేత కాదండి దసరాకి రమ్మని ఫోన్ చేసినారు. సరేలే. అదే కానీ నా కూతురు కడుపుతో నిన్నాళ్ళు ఉంది, 3 మాసాలు తీసుకొచ్చినాను.
మళ్ళీ పిల్లడు కాసిందా కొన్నది కానీ ఒక్క రోజు పెరుగుంటు కదా అని రాలేదు. అంటే మీరు ఏదైనా విషయం పెట్టి ఆయన ఏదైనా చేస్తారు అని చెప్పేసి భయపడ్డాడు అంట. అలాగే అలాగే ఏదైనా పెట్టేసి ఆయన మా కాస్ట్ తిప్పు కొంతమని అంటే ఏదైనా మందు ఏదైనా పెట్టేసి మీ మాట వినేటట్టు చేసుకుంటారని చెప్పేసి తను ఊహించి మీరు పెట్టింది ఏది కూడా తినట్లా. ఏదైనా సరే మీ అమ్మాయికి ముందు పెట్టిన తర్వాత తను తినేవాడా? గంట అయ్యింది ఫోను మా ఎవలుడికి వచ్చింది, మీదకి వెళ్ళాడు మాట్లాడినాడు. వాళ్ళ అమ్మ నాయన సడాలు నువ్వు తినేకు ఢిల్లీకి పెట్టిన తర్వాత నువ్వు తిను అని చెప్పింది. చెప్తే అది మనసులు పెట్టుకొని దీనికి ముందు పెట్టినాడు, వాడు తిన్నాడు. అదే రావడం నా ఎవరు నా ఇంటికి ఒక సంవత్సరం 10,000 కట్నం ఇచ్చినాను ఆయన. దసరా పండుగకి ఇచ్చారు 10,000 ఇచ్చినాను. 10,000 కట్నం ఇస్తే 10,000 ఇచ్చినారు, అత్తలం బంగారం కొనలేదు. దొబ్బోడికి కావాలి అనేసింది ఉంచుకే. మళ్ళా సంవత్సరం ఏది మొన్న పోయిన పండుగకి 5,000 ఇచ్చినాను. 2 పండుగలే. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 2 వెళ్ళిపోయి 3వ సంవత్సరం నాయన. అమ్మ చెప్పండి, మీ మనవని కూడా మీకు ఇవ్వట్లేదంట కదా? నాయన ఇప్పుడు చచ్చిపోయిన నా మనవని చూస్తామని తేకుంటాండ్రు, నా మనవని కంటిని చూస్తామని తేకుంటాండ్రు. నాయన నా కూతురినే నన్ను ఎంత పేదస్కారం పెట్టేసినారు. నా కూతురినే నేనెంత డబ్బు ఇచ్చినాను, నేనెంత బంగారం ఇచ్చినాను. 18 లక్షలు డబ్బు ఇచ్చినాను నాయన. నేను 10 తులాల బంగారం ఇచ్చినాను, నేను సారి చీరలు పెట్టినాను. నాకు ఇంక ఇవన్నీ ఇంకా ఇది కాదు నాయన. నా కూతురు నేను నాకు దాన్ని అందమానం కట్టాలి ఆయన, దాన్ని దాని కొడుకుని దాని కురి తీస్తే కానీ నేను అప్పను ఆయన. నాది మంగళాపురం సట్ట చూపెట్టాల. మంగళాపురం మంచి వాళ్ళు కదా, అంత మంచితనం కాదనే చూపెట్టాల. అందమాలమే కట్టాలి ఆయన దానికి మట్టుగా. దానికి దాని కొడుకు అందమాలం కట్టే ఊరి తీస్తే గానీ అప్పుడు నా మనసు తృప్తి అవుతుంది. బాబాయ్ గారు, ఇక మీ మధ్యలో ఇంకా మీ అమ్మాయి లేదు. ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ అమ్మాయి ఇంకా ఈ క్షణం నుంచి రాదు, జీవితంలో చూడలేదు. అసలు ఏం జరిగిందండి ఒకసారి చెప్తారా? 4వ తారీఖు 2022లో మ్యారేజ్ అయ్యిందండి. మ్యారేజ్ అయిన తర్వాత 18 లక్షలు 10 తులాల బంగారం ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ రోజు నైటే ఆయన 10 రోజులు రాలేదండి. 10 రోజులు లేకపోతే సరేలేమో సర్దుకుపో అనేసి అన్నాను. అన్న తర్వాత 10 రోజులు పోయిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత కాపురం చేసిన తర్వాత బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ ఈ పాపకి ఇబ్బంది పెడితే నేను 6 నెలలు తీసుకెళ్లిపోయి డెలివరీ అయినంత వరకు మా ఇంటికాడే ఇద్దాను. మా ఇంటికాడ అయిన తర్వాత మళ్ళీ బాబు బారసాలకే వచ్చాడు కానీ ఈలోగా ఎప్పుడు రాలేదు. ఒకసారి వచ్చిన తర్వాత బాబు 5వ నెలలోనే మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత అది సుతా ఇక్కడ మా ఇంటికి రాలేదు. రాకపోయినా టార్చర్ బాగా పెట్టారు. మామూలుగా అత్త ఆయన ఇద్దరు కొట్టడము చేయడము. ఇంక నువ్వు ఏటి తేలేదు, ఏటి తెస్తావు, ఇంకా నువ్వు ఇచ్చింది ఏమాత్రము బోడి, నీకు 40 లక్షలు ఇచ్చేస్తాను వెళ్ళిపో, నీకు పంపించేస్తాను వెళ్ళిపో అని అన్నాడు. అని తర్వాత అన్ని దీనికి కూడా మేము పోలేమో, ఆయన ఏదో కోపంగా అంటాడు. దాని గురించి మేము పట్టించుకోకపోయి అలా ముందు ఏటైపోయింది కొన్నాళ్ళ పూట అలాగ వెళ్తే బాగుంటుంది అని చెప్పిన వినలేదు. వినకపోయేసరికి రాత్రి 10 గంటలకు ఇద్దరు ఆలు మొగులు కలిపి కొట్టారండి. కొట్టేసి పేగ నొక్కి చంపేశారు. మామకి తెచ్చి మీ అమ్మాయి మీకు అంటే నాన్న నాకు ఇంట్లో ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు, ఇలా కొడుతున్నారు, ఇలా డబ్బులు తెమ్మని చెప్తున్నారు, నన్ను చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పేసి మీకు ఏమైనా ఫోన్ చేసేవారు? ఆవిడ ఫోన్ చేశారండి. నేను వేసాను, ఈ బ్యాంకులో కూడా 6 లక్షలు వేసాను. నేను వ్యాపారం చేస్తాను, మీ నాన్నకి మీ అమ్మకి అడిగితే డబ్బులు ఏమోను అంటే 6 లక్షలు వేసానండి. ఎప్పుడు వేసారండి 6 లక్షలు? 6 నెలలు వేసాను. 6 నెలల్లో వేశారు. అంటే ముందు మీరు 18 లక్షలు కట్నం ఇవ్వగా తర్వాత 10 తులాలు బంగారం పెట్టిన తర్వాత కూడా 6 లక్షలు ఇచ్చాను. 2024లో ఇచ్చారు. 2024లో ఇచ్చాను. 2024లో ఇచ్చారు. ఈ సంవత్సరం 6 లక్షల రూపాయలు మీరు ఎప్పుడు ఇచ్చారండి? 6 నెలలు ఇచ్చారండి. 6 నెలలు ఇచ్చారు. ఎలా ఇచ్చారు మీరు? నేను బ్యాంక్ ద్వారా వేసాను, అకౌంట్ లో వేసి అన్నారు, వేసాను 6 లక్షలు. మీ అమ్మాయి చివరగా మీకు ఫోన్ చేసి ఏం మాట్లాడారండి? మా అమ్మాయి చివరిలో ఫోన్ చేసి, నాన్న వీళ్ళు మామూలు టార్చర్ పెట్టలేదు, నువ్వు అర్జెంట్ గా రా అనేసి అన్నది. అన్న తర్వాత నేను సరేలేమో మన ఊరు అబ్బాయి అక్కడ ఉన్నాడు, నేను అర్జెంట్ ఫోన్ చేస్తాను. ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసరికి ఈలోగా పీక నొక్కేసి ఈ విమల్ 33 నోట్లో పోసేసి వాళ్ళు గదికి తాళం వేసారు. తాళం వేసేసరికి ఈయన వచ్చి చంద్రనాడు ఆయన కుర్రోడు వచ్చాడు. నేను వచ్చి ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఆయన హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఎన్ఆర్ఐకి తీసుకెళ్లారు, వెంకటరమణ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంకా ఇది కనకదుర్గ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి చనిపోయి. ఇంక నువ్వు వచ్చి నా ఇంటి కూర్చుంటే ఎవరు ప్రజలు కూడా ఆక్షేపణ పాలైపోతానని నేను చెప్పాను. ఇంత దారుణం జరిగిపోతుంది నేను అనుకోలేదండి. ఇంత దారుణంగా చంపేస్తారని కూడా నేను అనుకోలేదండి. జన్మలో కూడా మేము ఇలా ఊహించుకోలేదండి.
ఏదోలో చిన్న చిన్న టార్చీలు పెడతాడు, ఫోన్లో ఉంటుంది అత్త కోడలు కానీ అనుకున్నాం, కానీ ఆవిడ ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అనుకోలేదు సార్. మీరు ఏ ఊరండి మీది? మాది పాలకొండ, చిన్నమంగళపురం, మా పార్వతీపురం, మన్యం జిల్లా అండి. మన్యం జిల్లా మీది. మాది. అమ్మాయి చదువుకుందా? అమ్మాయి డిగ్రీ చేసింది, బిఏ చేసింది. లాస్ట్ ఒక సంవత్సరం రాసింది. 2 సంవత్సరాల తర్వాత పరీక్షకు రమ్మంటే అప్పుడు మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళలేదు. ఇప్పుడు మీ మనవాడిని మీకు ఇచ్చేస్తున్నారా లేకపోతే ఇవ్వట్లేదా ఏంటి? అసలు? మనవాడిని మాకు అసలు చూపెట్టలేదండి, మా దగ్గరికి ఇవ్వడం లేదండి. ఇస్తే మేము పెంచుకుందామని చూస్తామండి. వాళ్ళు కనీసం మాకు చూపెట్టడం కాదు కదా, మా దగ్గరికి తేలేదండి. ఆ కనీసం ఈ రోజుకి కూడా మాకు ఫోన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏటి ఇప్పటికి మాకు దగ్గరికి ఎవరు రాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు? కుటుంబ సభ్యులు ఎవరు ఒక్క మనిషి కూడా రాలేదు. మీ మనవాడిని అయితే మీకు ఇవ్వట్లా, వాళ్ళే ఉంచుకుంటున్నారు. వాళ్ళే ఉంచుకుంటుంటారు, ఇవ్వడం లేదు, అసలు మా కంటికి చూపెట్టలేదు. అది తీరని అన్యాయం జరిగింది. మా పాప జీవితంలో మళ్ళీ రాబోదు. అలాంటి డిగ్రీ చేసి లాసెట్ కూడా పొందిన మా పాపని మా బలత్కారంగా చంపారు. ఇంతకన్నా అన్యాయం దారుణంగా ఎక్కడ ఏ జీవితంలో ఎక్కడ జరగదు, ఎవరికి జరగకూడదు కూడా. నా కూతురికి అన్యాయం జరిగింది కాబట్టి ఆ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదలకూడదు. వాళ్ళకి కూడా అదే శిక్ష పడినట్టు చెయ్యమని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటాను ఆదేశంతో. వాళ్ళిద్దరు తల్లి పిల్లలను కూడా బయటకు రాకుండా ఎడాలి. అలాంటిది రెండోసారి ఎక్కడ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఇప్పుడు మనం అయితే వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ అక్కగారు ఉన్నారండి, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరిగింది అనేది. అమ్మ నమస్తే. అసలు మీ మనవరాలకి ఇంత ఘోరం జరిగింది కదా, అసలు మీ చిన్నప్పటి నుంచి మీరు ఎత్తుకొని పెంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి ఇంక మీద నుంచి మీ దగ్గరికి ఇంకా రాదు. సో ఒక్కసారి ఆవిడ గురించి ఒకసారి చెప్పండి అమ్మ. జరిగినవే చెప్తాను. అలాగ పెళ్లి అయిన తర్వాత ఈ అలజడి పడతుండగా నెలగడితే ఢిల్లీ శ్రీ మనకు ఇప్పుడు సంతానం వద్దు, నువ్వు నెలగడిసినట్టుగైతే మాత్రలు మింగి అన్నాడు. అలా ఆయన మాత్రలు మింగితే అమ్మ మా ఆయన ఇలా చెప్తాను ఏడు చెయ్యాలా నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేస్తే అమ్మ నెలగడిసిన మింగి మాత్రలు ఒకవేళ ఇచ్చినా నువ్వు మింగకు, ఏదో ఒక సైడ్ చేసి జల్లి నీకు అదే కదమ్మా ఆధారవు అని చెప్పినాను. అలాగే చేసింది. అలాగే చేసి 3 మాసాలు అయిన దాకా తెలగపరచలేదు, నాకు తెలియపరచలేదు. అలాగా బాధపడ్డది. 3వ నెల వచ్చింది. 3వ నెల వచ్చింది. అమ్మ నాకు ఇలాగ అయింది అన్నది. సరేలే అమ్మ ఇప్పుడు మరి వాళ్ళు ఎక్కడికి రమ్మని నువ్వు వెళ్ళకు హాస్పిటల్కి గట్ట అని చెప్పాను. అలాగే ఉన్నది. అలాగ ఉంటుండగా టార్చ్ పడుతుండగా 6వ నెల వచ్చింది. 6వ నెల వచ్చిన తర్వాత గొప్ప ప్రెసిడెంట్ చేశారు. గొప్ప పెసరింగ్ చేశారు, పిచ్చిదానిలా చేశారు. ఆ పిచ్చిలాగా అయిపోయి అమ్మ ఈ రాత్రి నన్ను చంపేస్తారు, మీరు ఎవరో వస్తేనే బాగుంటానా లేకపోతే నన్ను ఈ రాత్రి చంపేస్తారా అన్నది. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాం ఇద్దరం ఉన్నాం. అలా అన్నా నేను వెళ్ళిన తర్వాత మేము వెళ్తాడుకి పిచ్చిదానిలాగా మంచం మీద పడి ఉన్నది. అమ్మ ఢిల్లీ అనేసి అంతే గోల్మని ఏడ్చింది. ఏటమ్మా కారణం చెప్పా అంతే. అమ్మ నన్ను చంపేస్తారే అన్నది. అమ్మ వాళ్ళు చంపిపోద్దు పద వెళ్ళిపోదాం అన్నాను. పద వెళ్ళిపోదామంటే అయితే ఇప్పుడు తీసుకెళ్ళడం వాళ్ళ కాదు అన్నారు. అనేసి అంటే సరేలే నువ్వు ఇంటికెళ్ళి ఇంకొక మనిషిని తీసుకొని రారా అని చెప్పినాను లానకి. నేను ఆ రాత్రి ఉండిపోను. ఆ రాత్రి మీకు ఆవిడ ఏం చెప్పారండి? ఆ రాత్రి వాళ్ళేటి చెప్పలేదు, అదేటి చెప్పదు. చేసిన తప్పు ఒకటి చెప్పదు. ఏటిలాగా అయిందంటే దెయ్యం పట్టించింది, దెయ్యం అలాగ చేసింది. వాళ్ళ అత్తయ్య అంటున్నారు. వాళ్ళ అత్త. చెప్పండి అమ్మా, మీకు ఆవిడ చెల్లి అవుతారు కదా, సో ఆవిడకి మీకు ఎటువంటి బంధం అంటే ఎటువంటి బాండింగ్ అనేది ఉండేది? ఆవిడ ఎప్పుడైనా సరే మీకు అక్క నాకు ఇంత టార్చర్ పెడుతున్నారు ఇంట్లో, ఇలా నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నేను బతకలేకపోతున్నాను, ఇక్కడ నన్ను కొట్టేస్తున్నారు, తిడుతున్నారు, నానా మాట్లాడుతున్నారు, ఎప్పుడైనా మీతో చెప్పుకున్నారు ఆవిడ? ఫస్ట్ పెళ్ళైన కొత్తలోన చెప్పేదండి, ప్రతి ఒక్క విషయం కూడా అలా ఆయనకి అడిగేదాన్ని. అలా ఆయన కూడా అయితే తిరిగి రిటర్న్ వచ్చి మా చెల్లి మీద చెప్పేవాడు అనమాట. దీనికి ఎప్పుడు తిట్టేదాన్ని, ఇలా చేస్తానంటే అలాగే చేస్తాను. లాస్ట్ నా అక్క చూడు నేను రికార్డ్ చేసి పంపిస్తాను విను అన్నది. రికార్డ్ చేసి పంపించింది. విన్నాను. విన్న తర్వాత అలా ఆయనకు అడిగాను. అడిగితే నుంచి అతను అన్నాడు అన్ని తిరిగి తిట్టాడు అనమాట. మాకు మీరు రోడ్డు పైన మనుషులు, మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇది లేని పని మాట్లాడాడు. మీ అమ్మ ఎలా చేస్తుందో నీకు ఆ వ్యాధి వస్తుంది కానీ మాకు అన్న వడిసి నాన్న ఆ రోజుతో ఈ రోజు వరకు అతనితో మాట్లాడలేవు. నాకు మా చెల్లితో మాట్లాడేదని నాకు కోపం ఎక్కువ. ప్రతి ఒక్క విషయం అడిగేస్తాడని నాతో చెప్పేది కాదు, ప్రతి ఒక్క విషయం మా అమ్మతోనే చెప్పేది. లాస్ట్ లో చనిపోయిన ముందు కూడా మా అమ్మకి వేరే వాళ్ళు ఫోన్ చేశారు. వేరే వాళ్ళు ఫోన్ చేస్తే మా అమ్మ నాకు ఫోన్ నెంబర్ ఇచ్చింది. నేను ఫోన్ చేశాను, ఏంటది అలా జరిగిందట అంటే, అవునమ్మా జరిగింది, నైట్ కొట్టేశారు, బాగా విపరీతంగా కొట్టేశారు, ఉదయం కూడా మళ్ళీ కొట్టేసినట్లు కొన్నారు. ఫోన్ చేశారు మీరు? పక్కన ఉన్న కుమారి అని ఒక సావుకారు ఆవిడ చేసింది. కాల్ చేస్తారు, వాళ్ళు చేశారనమాట. ఇలా జరిగింది అనేసి చేస్తే ఎమర్జెన్సీగా మా అమ్మ క్లయింట్కి వెళ్ళిపోయాను.
మా అమ్మకి లైన్ కలిపితే మా అమ్మ మాట్లాడింది. అవతల ఆవిడతో మాట్లాడుతుంది, తాగేసిన దానికన్నా ఆవిడతో మాట్లాడుతుంది. వాళ్ళు పట్టేసారు, తాగేశారు కానీ తాగేశారని చెప్పేస్తాను అనమాట. మా అమ్మతో మాట్లాడుతుంది, అమ్మ నీ కాలు పట్టుకుంటాను, నా మనవరాలను హాస్పిటల్ తీసుకెళ్ళమ్మా అంతే అని. మనవరాలకి ఏట అవదమ్మా, యాక్షన్ అవుతుంది, అలాగే నటిస్తుంది, అది ఎప్పటికప్పుడు అలాగే చేస్తుంది కదా అనుకుని తిరిగి మాకు అన్నది అనమాట. మా మాయ మా అమ్మ ఇద్దరు అలాగే చేశారు. అలా చేసిన కూడా పట్టించుకోకపోతే మళ్ళీ ఫోన్ చేసి దీంతో మాట్లాడాము. అక్క నాకు విపరీతం కొట్టేశారు అక్క, కొట్టేసి కొట్టలేదని చెప్పేస్తాను అనుకున్నాను. కొన్ని హాస్పిటల్కి వెళ్ళంతే నాకు ఎవరు హాస్పిటల్ తీసుకెళ్తారు అనుకుని అన్నది. అంతవరకు నాకు తెలుసు. ఇంకా ఎక్కడైతే మీ పుట్టిన బాబుని మీ చెల్లి దగ్గర ఉండేవాడు అబ్బాయి? మా చెల్లి దగ్గర ఉండేవారు. వాళ్ళు ఎలా చూసుకునేవారు అబ్బాయిని, చిన్న బాబుని? ఆ అబ్బాయిని మాత్రం బాగానే చూసుకునేవారు. మా చెల్లి కూడా ఆ బాబుకి ఒక్క రోజు కొట్టడం కూడా చేయడం కూడా తెలిసింది కాదు. బాగా అల్లారి ముద్దుగా పెంచుకుంది వదని. మీకు చెప్పేవారా ఎప్పటికప్పుడు అక్క డబ్బులు తీసుకొని రమ్మంటున్నారు, లేదా బంగారం ఇంకా పెట్టమంటున్నారు, ఇలాగ ఏమో చెప్పేది ఆవిడ? నాకు అలాంటి విషయాలు చెప్పలేదు కదా, ప్రతి ఒక్క విషయం నాకు తెలియదు. మా చెల్లి మా అమ్మమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు, కానీ నాకు చెప్పేది కదా అలాగా. తన కూతురు ఎంత నరకం అనుభవించిందో తన భర్తకి తన అత్తయ్యకి కూడా అంతే నరకం చూపించాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు. వాళ్ళైతే ఉరిశిక్ష వెయ్యాలి, సో లేకపోతే మా అమ్మాయికి ఆత్మ శాంతించదని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు. కెమెరామెన్ ప్రసన్నతో తారక్ సుమన్ టీవీ వైజాగ్.